హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ తిన్నా కొద్దీ తినాలనిపించే నిమిషాలలో చేసుకునే గ్రీన్ ఎగ్ రైస్ని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఎగ్ రైస్ కంటే కూడా డబల్ టేస్టీగా ఉంటుంది. చేయడం చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. మరి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పావు కప్పు క్లీన్ చేసుకున్న పుదీనా ఆకులు వేసుకోండి. అలాగే పావు కప్పు క్లీన్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కారానికి తగినట్టుగా 5 లేదా 6 పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లము, పొట్టు తీసిన 5 లేదా 6 వెల్లుల్లిని వేసుకొని మెత్తగా కాకుండా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని కట్ చేసుకొని వేసుకోండి. ముందుగా ఈ ఉల్లిగడ్డ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటిని ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, దాన్ని ఇందులోకి వేసుకోండి. వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు ఫ్రై అయిపోతే సరిపోతుందండి, మనకి పచ్చి స్మెల్ అంతా పోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 ఎగ్స్ని కొట్టుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నారంటే ఎగ్ అనేది పొడి పొడిగా అవుతుంది, కాబట్టి ఇప్పుడే కలుపుకోండి. రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఎగ్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు ఎగ్గు పచ్చి స్మెల్ లేకుండా బాగా ఫ్రై అయిపోతుందండి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న 1 కప్పు రైస్ని వేసుకోండి. ఇక నేను నార్మల్ రైస్నే వేసుకుంటున్నానండి, మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ కంటే తక్కువ గరం మసాలాను వేసుకొని ఒకసారి ఇది అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్, ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఇది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడి వేడిగా గ్రీన్ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత ఎమ్మీగా, టెంప్టింగ్గా ఉందో. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఏదైనా స్పైసీగా కొంచెం కారంగా తినాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. నిమిషాలలో ప్రిపేర్ అయిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.